క్వింటాల బియ్యం 100 క్వింటాళ్ళు అంటే పెద్ద రేషన్ డీలర్, 50 క్వింటాళ్ళు అంటే 5,000 కిలోలు, అంతే కదా. 5,000 కిలోలు అంటే అక్కడ ఎన్ని కుటుంబాలు దగ్గరగా 1000 కుటుంబాలే ఉంటాయి. ఎందుకంటే కుటుంబానికి 5 కిలోలే కదా ఒక్కొక్కరికి. ఊరు మొత్తం ఉన్నటువంటి జనాభా లెక్క. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 ఇళ్ళు ఉన్నాయి అనుకోండి, 1000 ఇళ్ళకి రేషన్ కార్డులో 1000 ఇంటూ 4 ఉంటే 4,000, 4,000 ఇంటూ 5 ఉంటే అప్పుడు 200 క్వింటాళ్ళు అవుతాయి, అంతే కదా. 1000 ఇళ్ళు ఉంటాయి. అదే 500 ఇళ్ళు ఉంటే 1 క్వింటా అవుతుంది. ఇది ఒక లెక్కలోకి తగ్గుతుంది, అంటే సగం వస్తుంది. ఇక్కడ బేసిక్ సమస్య ఎక్కడ వస్తున్నదంటే వాలంటీర్ పరిస్థితి. ఇదే వీళ్ళ పరిస్థితి ఏంటి, రేషన్ డీలర్ పరంగా సంతోషం, వాళ్ళకేమీ ఉపాధి తీసేలా వాళ్ళని స్టాక్ పాయింట్గా పెట్టేశారు. పైన తినేది ఆగిపోయింది. ఇదివరకు ఏంటి, రేషన్ వాళ్ళు అమ్ముకునేవాళ్ళు, అది వాళ్ళని తినకుండా ఈ ఎండిఓ వాళ్ళు తిన్నారు. ఇప్పుడు మళ్ళీ రేషన్ షాప్ అతను తింటాడు. అది వాళ్ళు సంతోషపడదాం అనుకునే లోపు మళ్ళీ వాళ్ళ ఇస్తట్లో నుంచి సగం లాగేస్తున్నారు ఇంకో రేషన్ డీలర్ని పెట్టి. ఇంకో డీలర్ పెట్టడం అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళని పెట్టుకోవడం, అంతే. ఇక్కడ ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే ఓ 10,000 15,000 సంపాదించే ప్రతి దాంట్లో 4గురికి పంచుకోవడం. ఇప్పుడు జగన్ ఏం చేశాడు, రేషన్ వాళ్ళు తింటున్నారు కాబట్టి తన వైసీపీ మద్దతుదారులు అయినటువంటి వాళ్ళకి ఎండియూలు ఇచ్చి వీళ్ళతో తిని ఇలా చేశాడు. అందులో వాటా వీళ్ళకి వచ్చేటట్టు, డీలర్ కమిషన్ డీలర్ పైన వచ్చేది వీళ్ళు తినేడు. ఇప్పుడు మళ్ళీ దాన్ని డీలర్కి పంపించి సగం చేశాడు. ఎందుకంటే జగన్ ఎందుకు డీలర్లకు ఇవ్వలేదు, డీలర్లు అందరూ తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్న డీలర్లే అని జగన్ ఆ సిస్టమ్కి బదులు ఇది పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ డీలర్లకు ఇస్తూ ఇంకొక 400 మందికి తెలుగుదేశం వాళ్ళకి బెనిఫిట్ చేసి పెట్టడం. ఒక డీలర్ ఇవ్వడం అంటే ఒక తెలుగుదేశం కార్యక్రమం